ఇప్పుడు ఆ కార్మిక సంఘాల తరఫున అయోధ్యరామ్ కానీ లేదా మంత్రి రాజశేఖర్ కానీ ఇంకా ఇతరులు వాళ్ళు సవాల్ చేస్తున్నారు. మీరు మా ఉపాధి పోగొడుతున్నారు, రాష్ట్రానికి చెందినటువంటి ఈ చాలా ప్రతిష్టాత్మకమైన కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మార్గం తీస్తున్నారు, గనులు కేటాయించమంటే కేటాయించడం లేదు, ప్లస్ వేలాది మందిని మీరు ఇంటి దారి పట్టిస్తున్నారు. ఇలా అన్నందుకు మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సవాల్ చేస్తున్నారు వాళ్ళు. మా మీద ఏ విచారణ అయినా చేయండి, మేమేదో ఇలాంటి తప్పు చేసినట్టుగా మీరు నిరూపిస్తే, నిజంగా ఎవరైనా చేస్తుంటే అలా ఎక్కడన్నా దొరికితే చర్య తీసుకోవచ్చు. కానీ కార్మిక సంఘాలు లేదా పోరాడుతున్నాయి కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీని రక్షించడం కోసం వాళ్ళ మీదే ఎదురుదాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ అవినీతి ముద్ర వేయటం అనేది నిజంగా దారుణమైన విషయం. ఏ అవినీతి లేకుండానే మరి ఇంతకుముందు ఇలాంటి వాటి అన్నిటికీ ఒప్పుకుంటున్నారా? ఎందుకు దాన్ని కాపాడడం లేదు? ఎందుకు ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు తెచ్చి పెడుతున్నారు? ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి కార్మిక సంఘాల మీద వచ్చిన ఈ ఆరోపణ పదే పదే, ఇంకోటి యాజమాన్యం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా. ఎక్కడెక్కడైతే ట్రేడ్ యూనియన్స్ గట్టిగా నిలబడతాయో అక్కడ వాళ్ళ మీద ముద్ర వేయటము లేదా అమ్ముడు పోయారని ఆరోపించటము ఇది ఒక పెద్ద ఎత్తుగడలాగా, కౌంటర్ స్ట్రాటజీ లాగా మారింది.